కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలమయం. గతంలో ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిందన్న ఆరోపణలు అస్తం పార్టీపై ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో లేదో రేవంత్ సర్కార్పై స్కామ్ల ఆరోపణలు మొదలయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు టెండర్లలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆరోపించింది. సభలో గులాబీ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభా సంఘం వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపిస్తామన్న ప్రభుత్వం తిరస్కరించడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలు కుంభకోణంపై మంగళవారం అసెంబ్లీ అట్టుడికింది. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిని బయట పెట్టాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది. 1100 కోట్ల గోల్మాల్ నిగ్గు తేల్చాలని నిలదీసింది. ఈ వ్యవహారంలో సభా సంఘం వేయాలని డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను స్పీకర్ ముందు ఉంచాలని పట్టుబట్టింది. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను సర్కార్ తిరస్కరించింది. సభా సంఘం వేయబోమని ప్రకటించింది. దీంతో సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభా సంఘం వేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఎంతకు పరిగణలోకి తీసుకోకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల్లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. దీంతో సభలో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. 1100 కోట్ల అవినీతిపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, సభా సంఘం వేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు. ఆయన స్పందించకపోవడంతో కేటీఆర్ ప్రభుత్వ తీరును నిరసించారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం 19 పద్దులకు సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. శాసనసభలో సివిల్ సప్లై శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. 1100 కోట్ల కుంభకోణం చిన్నదేమీ కాదన్నారు. మంత్రికి తెలియకుండానే ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ స్కామ్ పై తప్పకుండా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. బయట 35-42 రూపాయలకు దొరుకుతున్న సన్న బియ్యాన్ని మీరు టెండర్ పెట్టి 57కు కొనాల్సిన అవసరం ఏమిటి? ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో పారదర్శకంగా టెండర్ పిలిచామని చెప్పారని, అయితే టెండర్ వేసిన ఆ నలుగురు ఎవరు? వాళ్ళు బియ్యం ఎందుకు సేకరించడం లేదు? డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేస్తున్నారో తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అధికారం ఉంది కదా అని బుల్డేజ్ చేస్తామనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేదు కనుక సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, బయట 42 రూపాయలకు 35 రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి 57 రూపాయలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగారు. మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు. మిల్లర్లకి మీరు నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము, ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు? డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్. నేను మంత్రి గారిని అనట్లేదు. ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ లో 1100 కోట్ల కుంభకోణం ఇది. ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు టెండర్లలో గోల్మాల్ జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన పద్దుల చర్చలో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సభా సంఘం వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టెండర్లలో క్వింటాలకు 2007 రూపాయలు కోట్ చేస్తే మిల్లర్ల నుంచి 2223 రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఆధారంగా 220 రూపాయల చొప్పున వసూలు చేసిన మొత్తం 750 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా కరోనా సమయంలోనూ 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. అయితే మిల్లులో పేరుకుపోతున్న నిల్వలను ఖాళీ చేస్తే కొత్త నిల్వలు పెట్టొచ్చన్న ఉద్దేశంతో ధాన్యం బహిరంగ వేలానికి గ్లోబల్ టెండర్లు పిలిచినట్లు గంగుల తెలిపారు. రైతులకు క్వింటాలు ఉత్పత్తికి 2500 రూపాయలు ఖర్చు అవుతుండగా కంపెనీలు 1800 రూపాయలు మాత్రమే ఇస్తామని కోట్ చేయడంతో మరోసారి టెండర్లు పిలిచినట్లు వివరించారు. సరిగ్గా అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో కొనుగోలు వద్దని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.
ఈసీ ఆదేశాలతో టెండర్లు ఓపెన్ చేయలేదని తెలిపారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్లు ధాన్యం కొనుగోళ్లు 41 లక్షల టన్నులకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం 35 లక్షల టన్నుల ధాన్యానికి పిలిచిన టెండర్లు 4 కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా ఏర్పాట్లు జరిగాయని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసింది. నిల్వ ఉన్న ధాన్యాన్ని సైతం వారే కొనుగోలు చేస్తారని, మళ్లీ వాళ్ళ దగ్గర నుంచే ప్రభుత్వం 50 రూపాయలకు సన్న బియ్యం కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. 35 లక్షల టన్నులను ఖాళీ చేయాలని టెండర్లు పిలిస్తే కనీసం అందులో 35 కిలోలు కూడా ఖాళీ చేయలేదని మండిపడ్డారు. పైగా 7 లక్షల టన్నులకు మాత్రమే డబ్బులు కట్టారని, మిగతా సొమ్ము సర్కార్ ఖజానాకు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. ఆ 4 కాంట్రాక్టర్ల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో తప్పులు జరిగాయని భావించినా సభా సంఘం ఏర్పాటు చేసి విచారణ జరపాలని స్పష్టం చేశారు. అయితే ధాన్యం కొనుగోలు టెండర్లపై శాసనసభలో మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆధారాలతో సహా నిరూపిస్తామని బీఆర్ఎస్ చెప్పినప్పటికీ ప్రభుత్వం సభా సంఘం వేయకపోవటం చూస్తే నిజంగానే కాంగ్రెస్ సర్కార్ 1100 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లయింది.